వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ట్రైన్ జర్నీ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అదేంటంటే అరకు ట్రైన్ జర్నీ. మనకి ఊటీలో టాయ్ ట్రైన్ జర్నీ ఎంత ఫేమస్సో ఈ అరకులో కూడా ట్రైన్ జర్నీ అనేది చాలా ఫేమస్ అనమాట. ఒక 50 to 10 minutes నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అండ్ మంచి గ్రీనరీ స్పాట్స్ అన్ని చాలా బాగుంటాయి అనమాట. అది ఎలా ఉంది ఏంటి చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో చాలా బాగా వచ్చింది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ నేనైతే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో అక్కడ నుంచి ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూసారు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనకి ఒకవేళ స్టేయింగ్ కోసం అయితే ఉంటాయన్నమాట. నేను నైట్ ట్రైన్ జర్నీ మనం హైదరాబాద్ నుంచి అయితే చేసాం అనమాట. సో నాకు వచ్చేసరికి ట్రైను మనకి రేపు మార్నింగ్ 6:45కి ఉంది అరకుకి. సో మనం వచ్చేసరికి ఇక్కడ డార్మెటరీలో స్టే చేద్దాం. సో ఇక్కడ డార్మెటరీస్ ఎక్కడ నేను చూపిస్తాను అన్న. నాకు యూజ్ అవుతామే కాకుండా మీకు కూడా యూజ్ అవుద్ది. ఎప్పుడైనా ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం స్టే చేయడానికి డార్మెటరీస్ ట్రైన్ కోసం వెయిట్ చేయకుండా ఉండడానికి కోసం ఎక్కడైతే ఇదనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది సరే డార్మెటరీస్ ఎక్కడే మనకి ఈ ప్లాట్ఫామ్ అనుకుంటుందో చూడండి. లొకేషన్ ఇది బయట ఎలా ఉంటుంది అనమాట, మీరు గుర్తుపెట్టుకోవచ్చు మన అట్లా. సో మనం మార్నింగ్ ట్రైన్ అయితే వెళ్తున్నాం కదా. సో ట్రైన్ జర్నీ టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. మనకి చూద్దాం. మన ట్రైన్ వచ్చేసరికి కిరణ్డోల్ అనమాట. 58501 మీరు చూస్తున్నారు కదా. 6:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 6. ప్రజెంట్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి వచ్చాం. ఇదిగోండి మన ట్రైన్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారనమాట. చూడండి, విశాఖపట్నం టు కిరణ్డోల్ అనమాట. ఇందులోనే మనకి విస్టాడోమ్ కోచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి. కాకపోతే అది వచ్చేసరికి మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. మనం 700 అలా అవుతుంటాయి. సో ఇది వచ్చేసరికి నాకు 45 రూపీస్ ఎంత పడింది అంతే. సెట్టింగు చాలా బాగుంది. నేను నేచర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రైన్ జర్నీలో. సో మనం ఈ ట్రైన్లో తెలుసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే, ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు సైడ్ కూర్చుంటే బెస్ట్ అని ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏ సైడ్లో వ్యూ అనేది, అంటే రెండు సైడ్లో కూడా వ్యూ అనేది ఉండదు, ఎక్కువ ఒకే సైడ్ ఉంటుంది అనమాట. సో నాతో చాలామంది అన్నారు. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ సైడ్లో వ్యూ అయితే బాగుంటుంది. అండ్ టన్నెల్స్ నుంచి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. చూడండి, వందే భారత్ అది వెళ్తుంది. ఎప్పుడే వచ్చిందమ్మా స్టేషన్కి. సో మన కిరణ్డోల్ని ఒకసారి ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత మన సీటు అది చూద్దాం. నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను. సో అయినా సరే జనరల్లో కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. సరే ప్యాసింజర్ ట్రైనే, పెద్ద ఫాస్ట్ ఏం కాదు మన ట్రైన్ వచ్చేసరికి. సో మన ట్రైన్ లోపల నేనైతే జనరల్ లాగే ఉంటుంది మన సిట్టింగ్ కూడా. ఎందుకంటే మనం కాకపోతే ఏంటంటే ముందుగా మన టికెట్స్ దొరుకుతాయి అని చెప్పేసి మనం రిజర్వేషన్ చేయించుకున్నాం అంతే. సో మనం ట్రైన్ లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చూపించట్లేదంటే డోర్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకా వీడియోస్ నేను అటు చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తాం మనం ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అండ్ నీటి సైడ్కి వచ్చేవాళ్ళు కూడా చూద్దాం. సో డోర్స్ తీసినట్టు ఉన్నారు, మనం వెళ్దాం పదండి. సో లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉందన్నమాట. మనకి సిట్టింగ్స్ నార్మల్ ట్రైన్ ఉన్నట్టు ఉండదు, అంత స్పెషల్గానే ఉండదు. సో మన ట్రైన్ వచ్చేసరికి బయలుదేరింది. సో నేను చాలా ప్లేసెస్ అయితే వైజాగ్ నుంచి నియర్లీ 2 hours నేనేం వీడియోస్ తీయలేదు. ఎందుకంటే మనకి నియర్లీ మనం 6:45కి ట్రైన్ అనేది ఎక్కుతాం కదా. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి 8:30 వరకు కూడా మనకి అంత చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఉండవు. నార్మల్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, బొడ్డవరం అని చెప్పేసి. చూడండి, బొడ్డవర, ఇది మీరు గుర్తుపెట్టుకోండి స్టేషను. ఎందుకంటే ఈ స్టేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే మనం బోర్డు క్రాస్ చేస్తున్నాం కదా స్టేషన్ స్టార్ట్ దగ్గర అంటే ఎండింగ్ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చూడండి, ట్రైన్ చూడండి, మనం భోగి చివరి ఉన్నాం. మనం ఒకసారి మీరు ఫ్రంట్ చూస్తే ట్రైన్ ఇంజిన్ కనపడుతుంది కదా మీకు. సో ఆ ఇంజిన్ దగ్గర నుంచి మనం ఇది క్రాసింగ్ మొదలైద్ది అనమాట. అంటే మనం ఇప్పుడు 1, 2, 3 ప్లాట్ఫామ్ 3వ ట్రాక్ మీద ఉన్నాం మనం. సో ఈ ట్రాక్ నుంచి ఫస్ట్ ట్రాక్కి వెళ్తుంది ట్రైన్. ఇంకా అదే ట్రాక్లో వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఆ ఫస్ట్లో మనకి మంచి లొకేషన్ వస్తాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, మీరు రైట్ సైడ్లో కూర్చోవాలి, వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉండాలి. సో రైట్ సైడ్లో ఉంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీకు ట్రాక్స్ వేరే ఉంటాయి, అంత మనం చూడాల్సింది కూడా ఏమి ఉండదు. సో మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే చూడాల్సిన ప్రతిదీ కూడా మనకి
ఈ బొడ్డవార అనే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని దాటిన దగ్గర నుంచి కొంతమంది ఏంటంటే కెమెరాస్ రెడీ చేసి మంచి వ్యూస్ వస్తున్నాయేమో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటున్నారు, కానీ అంతేం ఉండదన్నమాట. ఈ బొడ్డవార లొకేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ దాటిన దగ్గర నుంచి మన లొకేషన్స్ వస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దాని తర్వాత దాని ముందు వరకు కూడా మనకి నార్మల్ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో అలా చేసినట్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ కూడా అనిపించదు. నేను విశాఖపట్నం కోచ్ అయితే నేను ప్రిఫర్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు బడ్జెట్లో వెళ్ళాలని చెప్పేసి మన ఛానల్ మెయిన్ ఏమేంటంటే బడ్జెట్లో వెళ్ళాలని చెప్పేసి. లేదు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, మనం కొంచెం ఎక్కువ వ్యూస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు విశాఖపట్నం కోచ్ అనేది ప్రిఫర్ చేసుకోవడం బెస్ట్. అండ్ మనం విశాఖపట్నం కోచ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది వచ్చేసరికి మనకి గ్లాసీ ఫినిష్తో ఉంటుంది. అంతా ఒకవేళ వర్షం వచ్చినా సరే మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇది రైనీ సీజన్ కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు విశాఖపట్నం కోచే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అది మనకు వర్షం వచ్చినా మనం వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ వీడియోస్ కూడా చేయొచ్చు. నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు బయట ఆ గ్లాస్ మీద కాకుండా బయట వ్యూ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి కెమెరాలో నేను క్యాప్చర్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పేసి చేయడం అయితే జరిగింది. ట్రైన్ అయితే ఇక్కడ ఆగిందనమాట మనకి కొంచెం క్రాసింగ్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు మీరు టన్నెల్ అనమాట, చాలా బాగుంది. టన్నెల్లో ఇక్కడ మనకి 52 టన్నెల్స్ వస్తాయి అనమాట. అంటే మనం ఈ వైజాగ్ నుంచి ఆ బొడవర రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే ఒక టన్నెల్ కానీ ఒక మంచి వ్యూ పాయింట్ కానీ ఏమి ఉండవు. వన్స్ అది దాటిన తర్వాత ఇదే ఫస్ట్ మనకి చూడండి, ఆ టన్నెల్ దాటిన తర్వాత మనకి బ్రిడ్జు టన్నెల్ వస్తూనే ఉంటాయి. మనం అరకు వెళ్ళేంత వరకు అంటే ఇంకో అరకు 1 అవర్లో రీచ్ అవుతాం అనేంతవరకు కూడా వస్తూనే ఉంటాయి టన్నెల్స్, బ్రిడ్జెస్. ఆ బొర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ వరకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. నేను చాలా బాగుందన్నమాట నా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, మళ్ళీ ఇంకో టన్నెల్ వస్తుంది మీరు చూడొచ్చు. టన్నెల్ వస్తూనే ఉంటాయి అన్నమాట మనకి. అండ్ ట్రైన్ వచ్చేసరికి ఎక్కడో ఒక ఫారెస్ట్లో కొండల మధ్యలో వెళ్ళినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో వెళ్తుంటుంది నార్మల్గా ట్రైన్ అయితే. ఇంకా నార్మల్గా మనకి మధ్యలో కొన్ని నార్మల్ ట్రైన్స్ వెళ్ళినట్లుగా కాదు, ఎంత ఫారెస్ట్ జర్నీ వస్తూనండి. ఇదిగో బ్రిడ్జు టన్నెల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడైతే వర్షం అయితే లేదు, వర్షం వస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే వీడియోస్ తీయడానికి కొంచెం కష్టం. ఇక్కడ మాత్రం మామూలు సౌండ్ రావట్లేదు, చాలామంది అరేసేవాళ్ళు చాలా బాగుంది. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే అదొక అడ్వెంచరస్గా ఉంటుంది ఎప్పుడైతే మనం గృహలో వస్తాం. అందులో ఇదేంటంటే మన ఇండియాలో కూడా ఉన్న టన్నెల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టన్నెల్స్ ఇవి. ఎందుకంటే నియర్లీ మనకి 1 minute పట్టిద్ది అనమాట టన్నెల్ క్రాస్ చేయడానికి. సో ట్రైన్ అనేది మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వెళ్ళేసి నియర్లీ ఒక 40 seconds to 1 minute అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా పెద్ద టన్నెల్స్ ఉన్నాయి. అండ్ ఎంతకన్నా పెద్ద టన్నెల్స్ ఉండొచ్చు, కాకపోతే నేను చూసిన వాటిలో ఇది పెద్ద టన్నెల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రైన్ జర్నీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుతూనే మనం బొర్రా కేవ్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి బొర్రా కేవ్స్ దగ్గరలో లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ మనం కొంతమంది ఏంటంటే ఈ జర్నీలో బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి అక్కడ మనం బొర్రా కేవ్స్ చూసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బొర్రా గృహలు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఫేమస్ అనమాట. అండ్ మాట్లాడుతున్నాను ఇంకో టన్నెల్ వచ్చింది. నియర్లీ 52 టన్నెల్స్ నేను ప్రతి టన్నెల్ క్యాప్చర్ చేశాను. కాకపోతే ఈ వీడియోలో మాత్రం నేను కొన్ని టన్నెల్స్ చూపించాను. నేను నెక్స్ట్ part 2 చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ part 2లో బొర్రా కేవ్స్ దిగితే ఎలా ఉంటుంది లొకేషను అంటే కొంతమంది దిగి వెళ్తున్నారు. సో అది కూడా నేను చూపించాను అనమాట. బొర్రా కేవ్స్ దగ్గర నుంచి కొంతమంది దిక్కుండా వెళ్తున్నారు అనమాట. ఈ జర్నీ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ట్రైన్. సో కొంతమంది బొర్రా కేవ్స్ దగ్గర దిగి బొర్రా కేవ్స్ చూసుకుని వెళ్తున్నారు. అలా మీరు వెళ్ళాలా వద్దని క్లియర్గా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ బొర్రా కేవ్స్లో మీరు దిగారు అంటే ఈ జర్నీలో మీరు నెక్స్ట్ టన్నెల్స్ అంతగా వస్తాయంటే అంతే ఉండదు. ఓకే, బొర్రా కేవ్స్ వరకు బాగానే ఉంటుంది. దిగారు అంటే అక్కడ మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఓన్ వెహికల్ అయితే లేనట్టే కదా, మనం ట్రైన్లో వచ్చామంటే. ఓన్ వెహికల్ ఉన్నా మనం తీసుకురాలేదు. సో దిగిన తర్వాత వాళ్ళు ఇంకా మనల్ని అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు. మనం అది చూసి ఎందుకు వచ్చామనిపిస్తుంది. అండ్ చాలామంది బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే అంత ప్రిఫర్ చేయండి నేను. సో మీరు బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాం, మన ట్రిప్ అనేది బడ్జెట్లో ఉండాలి అన్న వాళ్ళు మ్యాక్సిమం మీరు ట్రైన్ కంటే బైకే ప్రిఫర్ చేయండి. అది ఓన్ అవ్వచ్చు లేదా రెంటల్ అవ్వచ్చు. బైక్ ఎందుకంటున్నానంటే మీరు ఒక లోకల్లో మీరు తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. సో ఒకరు ఇద్దరు వచ్చినప్పుడు మీరు ఒక కారు మాట్లాడుకుంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. నియర్లీ 6,000 7,000 అనుకుంటారు. మీకు అక్కడే బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. అండ్ రూమ్ కాస్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి బడ్జెట్లో అవ్వాలి. ఒకరో సోలో ట్రావెలర్ లేదా ఇద్దరు వచ్చారనుకున్న కపుల్స్ వచ్చారనుకున్నప్పుడు మీరు బైక్ ప్రిఫర్ చేయడం బెస్ట్. ఒకవేళ ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అంటున్నారు కదా, మరి ఈ ట్రైన్ జర్నీలో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయని ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మనం తర్వాత మాట్లాడుకుందాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనమాట. ఎందుకంటే నాకు నచ్చిన లొకేషన్లో ట్రైన్ జర్నీ మొత్తంలో కూడా
బెస్ట్ లొకేషన్ అది. ఎందుకంటే మనకి ట్రైన్ అనేది కర్వ్ అవుతుంది, చాలా రేర్ అనమాట. ఇక్కడ ఏంటంటే ట్రైన్ కర్వ్ అవుతుంది, బ్రిడ్జ్ వస్తుంది, అండ్ మళ్ళీ వెంటనే టన్నెల్లోకి వెళ్ళిపోయింది అనమాట ట్రైన్ వచ్చేసరికి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి. అండ్ చూడండి టన్నెల్ వస్తుంది అనమాట, చూడండి మీరే అబ్జర్వ్ చేయండి. మనకి కొంచెం అడ్వెంచరస్గా ఉండడానికి కోసం చీకటిగా ఉండి అక్కడ ఒక లైట్ అక్కడ లైట్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. నేను చెప్తున్నాను కాదు, నేను వచ్చినప్పుడు అయితే వర్షం పడలేదు. నేను వచ్చేసరికి ఏంటంటే అంత వర్షాలు అయితే లేవు నేను వచ్చినప్పుడు, ఇంకా వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే. ఇప్పుడు చాలా బాగుంటాయి వర్షాలన్నీ, చాలా బాగున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఒక్కసారైనా వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టన్నెల్స్లో ఉన్నంత వరకు కూడా ఏదో మనం ఒక చీకటి గృహలో అదొకలాగా ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ టన్నెల్స్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏదో కొత్త ప్రపంచంలో వచ్చినట్టు గ్రీనరీలో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. అదిగోండి బయటికి రావడంగానే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మరీ చెప్తున్నా. మళ్ళీ చూడండి, మళ్ళీ మనకి బ్రిడ్జ్ టన్నెల్ వస్తూనే ఉంటాయి. ప్రతి దగ్గర కూడా ల్యాండ్స్కేప్స్ అనేవి సూపర్గా ఉంటాయి. నేను చెప్తున్నాను కాదు, ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఒకసారి మీరు మొత్తం కూడా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది కూడా. నేను చెప్పేదాన్ని బట్టే కాదు. కాకపోతే వర్షం రాలేదు నేను వెళ్ళినప్పుడు. నేను వర్షం కోసం వెళ్ళలేదు, నేను యాక్చువల్గా వర్షం రాకూడదు అనుకున్నా. ఎందుకంటే దానికోసం నేను మరీ ఇప్పుడు ఈ సీజన్లో అయితే అంటే మరి నేను కొంచెం జూలైకి ముందు స్టార్ట్ చేశాను. ఈ జూలై అట్లా అప్పుడైతే ఫుల్గా వర్షం వచ్చేది. నేను ఎంత బాగా వీడియో తీయడానికి అయితే కుదిరేది కాదు. చాలా బాగా వచ్చింది వీడియో నాకు తెలిసి అయితే. అండ్ చూడండి మళ్ళీ మాట్లాడుతున్నాను, మళ్ళీ వచ్చింది అన్నమాట బ్రిడ్జెస్. ఈ బ్రిడ్జెస్ నెక్స్ట్ చూడండి అది కూడా టన్నెల్, రెడ్ కలర్లో ఉందా టన్నెల్. ఈ టన్నెల్స్ ఏంటంటే కొండల మధ్యలోంచి కదా, మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను. అండ్ సో మన పాయింట్కి వచ్చేసరికి గృహలు అనుకున్నాం కదా, బుర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర మాట్లాడుకున్నాం. సో అలా రావాలి అనుకుంటే మీరు బైకే ప్రిఫర్ చేయండి. లేదు మనకి ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, టికెట్ ప్రైస్ కూడా మీరు 45 రూపీస్ ఎంతో అంటున్నారు. సో అలా అనుకునే వాళ్ళకైతే అంటే నన్ను చాలామంది వాట్సాప్ గ్రూప్లో ప్రిఫర్ చేశారనమాట. నన్ను వాట్సాప్ గ్రూప్లో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైన్ జర్నీ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు. అలా మీరు ప్రతి డౌట్స్ ఏమైనా అడగాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్. బాబా ఎంత బాగుంది గృహ, చాలా బాగుంది. అంటే మనకి అదొక కొత్త ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అలా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, అది క్లిక్ చేయడం కానీ మీరు నాకు నోటిఫికేషన్ నాకు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను యాక్సెప్ట్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. మరీ చెప్తున్నా, మీరు వచ్చే ముందు అంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే నేను ప్రతి దానికి కూడా ఆన్సర్ అందులో ఇస్తూ ఉంటారు కాబట్టి నాకు రిపీటెడ్ క్వశ్చన్స్ రాకుండా ఉండాలంటే మ్యాక్సిమం మీరు నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోయి నోటిఫికేషన్ కావాలి అంటే కుదరదు కదా. సో మ్యాక్సిమం నేను ఛానల్లో ఎవరైనా అప్డేట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్లో ఇస్తాను. సో మ్యాక్సిమం అప్డేట్స్ అన్నీ మన ఛానల్లోనే వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతారు. అండ్ ఈ బుర్రా కేవ్స్ దగ్గర నుంచి వెళ్ళడం బెటరా వర్స్టా, లేదా ఈ ట్రైన్ దిగిన తర్వాత మనం ఏదైతే అంటే మనం చెప్పాను నేను వీడియో స్టార్టింగ్లో కూడా, మనం రూమ్స్ ఎలా అని చెప్పేసి రూమ్స్ బుక్ చేసుకోవాలి, ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియో చెప్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.